2019లో ఆ, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో తగిన సంఖ్యాబలం లేనప్పుడు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వాలా వద్దనే డిస్కషన్ కూడా జరిగింది. అవును. అంటే 543లో 10% అనేది 54 రావాలి, వాళ్ళకి 52 వచ్చాయి. ఆ 52 వచ్చినప్పుడు స్టేటస్ ఇవ్వాలా వద్దంటే ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్ అని చెప్పారు. అవును. స్పీకరు అంటే హౌస్ లో ఉండే అన్ని పార్టీల్లో ఎది లార్జెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని ఒక సంప్రదాయం పెట్టారు. ఉమ్, మీరు అబ్జర్వ్ చేయండి, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు అపోజిషన్ పార్టీకి ఇవ్వలేదు. ఇవ్వలేదు. అసలు డిప్యూటీ అంతకుముందు స్పీకర్ మనకి పోస్టే లేదు సాంప్రదాయం కదా. ఏంటంటే అసలు పోస్ట్ ఇవ్వలేదు. పోస్టే ఎత్తేసారు. డిప్యూటీ పోస్ట్ ఎత్తేసారు డిప్యూటీ స్పీకర్. ఇప్పుడు మళ్ళీ కొత్త 2024 ఈ కొత్త పార్లమెంట్ లో మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. అంటే ఇది మామూలుగా ప్రజాస్వామ్య పరంగా ఆయన కోట్ చేసిన జనార్దన్ రెడ్డి విషయంలో కానీ, ఉపేంద్ర విషయంలో కానీ, ఇంకేదైనా సరే అపోజిషన్ స్టేటస్ అనేది సంఖ్యను బట్టే నిర్ణయిస్తారు కానీ ప్రతి 10 మందికి ఒక అపోజిషన్ లీడర్ ఇవ్వరు. ఆయన చెప్పిన రూల్ ప్రకారం 2019లో చంద్రబాబుకి గెలిచిన 23 మందిలో 5గురిని తీసేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా పోతుందని ప్రచారం చాలా విస్తృతంగా చేశారు. వీళ్ళు చేశారు, ట్రై కూడా చేశారులే. ట్రై చేశారు. కానీ ఆ స్ట్రెంగ్త్ 18కి ఆగిపోయింది. ఇంకొకరిని లాగితే చంద్రబాబు నాయుడుకి అపోజిషన్ స్టేటస్ లేదు, ఆయన రావక్కర్లేదు అనే ప్రచారం చేసిన ఇదే పార్టీ ఇవాళ 11కి వచ్చిన తర్వాత మాత్రం ప్రతిపక్ష హోదా గుర్తొచ్చిందా? అసలు అంటే సాంప్రదాయమైనా పాటించాలి, నియమ నిబంధనలనే పాటించాలి. రెండు మేము పాటించాం, మాకు మాకు వర్తించేదే తీసుకుంటామంటే వితండవాదం కాకపోతే ఏంటి? అసలు ముఖ్యంగా పార్లమెంటరీ ప్రాక్టీస్లో ఆయన కెరీర్ మీరు అబ్జర్వ్ చేయండి. 2009లో ఎలక్ట్ అయ్యాడు, 2010లో రిజైన్ చేశాడు. తర్వాత 2010 నుంచి నీకు ఆల్మోస్ట్ 19 వరకు ఆయన రోడ్డు మీద తిరిగాడు. అపోజిషన్ 2014లో అపోజిషన్ 67 స్థానాలతో అపోజిషన్ వచ్చి ఏనాడైనా అసెంబ్లీలో కూర్చున్నాడా? అపోజిషన్ స్టేటస్ కానీ ఎంజాయ్ చేశాడా? చేయకుండా అసెంబ్లీని బహిష్కరించి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పోనీ అపోజిషన్ గౌరవించాడా? అపోజిషన్ గౌరవించడా? ఇప్పుడు తనని గౌరవించాలని కోరుకోవడం ఏంటి? అంటే ఇక్కడ సమయానుకూలంగా ఏదో ఒక ఇష్యూని ప్రజల్లోకి మధ్యకి తీసుకెళ్ళి తను సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాడు. అంటే తనకు కావాలి 151 వచ్చినప్పుడేమో అపోజిషన్ కనబడదా, 11 వచ్చినప్పుడు మాత్రం అపోజిషన్ కనబడుతుందా? తాను అపోజిషన్ లీడర్ని గుర్తుపెట్టి అసెంబ్లీలో స్పీకర్ గారికి ఆయన దండేసి కుర్చీ ఇవ్వాలా? అసలు పార్లమెంటరీ సంప్రదాయంలో లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచార్య ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు 2019లో. ఎందుకు 52 మందికి గెలిస్తే ఆ పార్టీకి ఎందుకు ఇవ్వకూడదు అనే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఇట్ ఈజ్ ఓన్లీ స్టాట్యూటరీ పోస్ట్. అంటే అపోజిషన్ అనేది స్టాట్యూటరీ పోస్టు. అందులో 10 పార్టీలు ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్లో 60 పార్టీలు ఉంటాయి. 60 పార్టీలకి నాయకత్వం ఇవ్వలేరుగా. ఏదో ఒక కూటమిగా ఉంటే ఆ కూటమి నాయకుడిని గుర్తిస్తారు, లేకపోతే లార్జెస్ట్ పార్టీని గుర్తిస్తారు. అంటే లోవెస్ట్ పార్టీ సింగిల్ మెంబర్ ఉన్నవాడు కూడా నా పార్టీకి నాకు అపోజిషన్ స్టేటస్ ఇమ్మని అడిగితే పార్లమెంటరీ డెమోక్రసీ ఎక్కడికి వెళ్తుంది? అంటే మనం అడగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ 294లో ఉన్నప్పుడు 26 మందికి ఇచ్చారంటే ఇట్ ఈజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్ అనేది క్లియర్ కట్గా మన పాత రికార్డు ప్రకారం ఉంటుంది. అయితే ఆ డిస్క్రిప్షన్ ఉపయోగించడంలో మ్యాగ్నానిమిటీ ఉంటుంది. నేను రూలింగ్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అపోజిషన్ గుర్తించడం, కానీ నేను అపోజిషన్లో ఉండడం మాత్రం నన్ను గుర్తించారనడం అనేది ఏ రకమైన ఆలోచన అనేది ప్రజాస్వామ్య కావాల్సినంత మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావాల్సినంత నంబర్ ఉండి ప్రతిపక్ష నేతగా అధికారికంగా ఉన్న ప్రతిపక్ష నేతనేమో గుర్తించడు, గౌరవించడు, ఇష్టారాజ్యంగా అవమానిస్తాడు, భయంకరంగా తిట్టిస్తాడు వాళ్ళ మనుషులతో. అప్పుడు ప్రతిపక్ష నేతకి వాల్యూ లేదు, అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలి. బట్ ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ఎట్లా రాష్ట్రానికి అనేది ఒకటి. రైట్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి?